రైతులకు గిట్టుబాటు మద్దతు ధర పెంచినందుకు గాను బీజేపీ నాయకులతో పాటు కిసాన్ మోర్చా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు గిట్టుబాటు మద్దతు ధర కల్పించడం పట్ల బీజేపీ నాయకులతో పాటు కిసాన్ మోర్చా నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ రైతు పక్షపాతి అని, రైతులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. తాజాగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం సంతోషదగ్గ విషయమన్నారు. రైతులు కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయన్న, జిల్లా ఉపాధ్యక్షులు మాలి వెంకట్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ్ సుందర్, నాయకులు పిల్లి రామరాజు యాదవ్, జిల్లా కోశాధికారి ఫకీర్ మోహన్ రెడ్డి, నల్గొండ పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్, మిర్యాల వెంకటేశ్వర్లు, కౌన్సిల్ మెంబర్ బైర్ సత్తయ్య గౌడ్, జిల్లా నాయకులు భవనం మధుసూదన్ రెడ్డి, పోకల దశరథ, బీపంగి జగ్జీవన్, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, శాంతి స్వరూప్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, అకినపల్లి బలరాం, పెరిగ నరసింహ, కనగల్ మోర్చా మండల అధ్యక్షులు జిల్లా శేఖర్, అసెంబ్లీ కన్వీనర్ పోలోజు భిక్షపచారి, దాసరి వెంకన్న, సుధారాణి కూతురు విజయ, బోడా వంశీ, తారక్, కటకం శ్రీధర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు బాంధవుడు. గత 2014 సంవత్సరం నుంచి తాను ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టినప్పటి నుంచి తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని, అస్థిపంజరంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైనటువంటి వ్యవసాయ రంగాన్ని, దేశానికి వెన్నెముకైనటువంటి రైతాంగాన్ని తీవ్ర ఆదుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయ ఉత్పత్తులపైన మద్దతు ధరలు పెంచి రైతులను పెద్ద ఎత్తున ఆదుకుంటున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్నగాక మొన్న రైతాంగానికి దృష్టిలో పెట్టుకొని రైతులకు మేలు జరిగే విధంగా 14 రకాల పంటలపైన మద్దతు ధరలు పెంచి రైతులను ఆదుకున్నటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిండు. ఇది రైతాంగానికి వరం లాంటి పథకము. ఇది దేశవ్యాప్తంగా కూడా రూపాయన్నర చొప్పున పూర్తిగా కూడా పాలసీ ప్రీమియం చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఎకరానికి కేంద్ర ప్రభుత్వం యొక్క వాటాలు కలుపుకొని 28,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రకృతి కన్నెర చేసి పూర్తిగా చేతికొచ్చే పంటలు పూర్తిగా కూడా దెబ్బతిని రైతు నష్టపోతే నష్టపరిహారం వచ్చే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమాను ప్రవేశపెట్టినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతాంగానికి ప్రతి సంవత్సరము 6,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. తెలంగాణ రాష్ట్రంలో 34 లక్షల మంది రైతాంగానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ప్రధానమంత్రి. అదేవిధంగా మిల్లెట్స్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు, అదేవిధంగా ఫామ్ ఆయిల్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మరొకసారి రైతు బాంధవుడిగా ఈ యొక్క ప్రధానమంత్రి యొక్క ఫసల్ బీమాతో పాటుగా ఎరువుల కొరత లేకుండా చేసినాడు, కరెంటు కొరత లేకుండా చేసినాడు. కృషి సించాయి యోజన కింద సాగునీటి ప్రాజెక్టు అన్ని కూడా నిర్మాణం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మద్దతు ధరలు పెంచిన ప్రధానమంత్రికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తూ రైతుల పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి పూర్తిగా కూడా ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఆహార ఉత్పత్తులను పెంచాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి 14 రకాల పంటలకు మద్దతు ధరను పెంచి ఈరోజు రైతుల పక్షపాతి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెప్పేసి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం పెద్ద ఎత్తున క్లాక్ టవర్ సెంటర్లో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. నిజంగా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఏదైతే కిసాన్ సంవిధాన్ నిధి నుండి దాదాపు 5 సంవత్సరాలుగా ప్రతి రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఎక్కడ కూడా అనుకున్న టైంకి వారి అకౌంట్లలో డబ్బులు ఇస్తున్న సందర్భాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రైతుల పేరు చెప్పి రైతులకి మేము రాగానే రైతు బంధు 12,000 కాదు 15,000 ఇస్తామని చెప్పేసి
మరి రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పేసి, ప్రతి పంటకి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి, 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి రైతుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఒక్క రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ కానీ ఇప్పటి వరకు రైతు బంధు కానీ వేసిన దాఖలాలు లేవు. మరి రైతు కూలీలకు ఇప్పటి వరకు ఎవరికి పైసలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు పండించిన పంటను కూడా ఐకేపీ సెంటర్లలో రైతులను నిలువున దగా చేస్తూ మరి రైతుల వ్యతిరేకి ప్రభుత్వంగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది. మరి ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 14 రకాల పంటలకి మరి మద్దతు ధర పెంచడంతో మరి ఈ రాష్ట్ర కాదు ఈ దేశ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు ఆయన పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా మరి నరేంద్ర మోడీ గారికి మరి అభినందనలు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 2025-26 మార్కెటింగ్ సీజన్లో మరి ఖరీఫ్ పంటలు 14 పంటలకి మరి ఈరోజు మద్దతు ధర ఎంఎస్పీని పెంచినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈరోజు నల్గొండ పట్టణంలో క్లాక్ టవర్ సెంటర్లో మా ఒక కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఓ పక్కన రైతు బాంధవుడు నరేంద్ర మోదీ గారు మరి రైతులకు ఎన్నో పథకాలు, సాయిల్ హెల్త్ కార్డ్ కావచ్చు, మరి ఈరోజు ఫసల్ బీమా పథకం దేశవ్యాప్తంగా మరి ఈరోజు ఫసల్ బీమా పథకం అనేది ఒక ఇన్సూరెన్స్ మరి రైతులకు ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు మొన్న పంట నష్టం జరిగింది. ఈరోజు తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఎంతోమంది రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. మరి యొక్క ఇన్సూరెన్స్ లేనిటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎంతోమంది రైతులు మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి కేవలం నరేంద్ర మోదీ గారికి పేరు వస్తుందని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పంటల బీమా పథకాన్ని అమలు చేయడం లేదు. మరి ఇప్పటికి కూడా ఎక్కడికి పోయినా కూడా మరి మోదీ గారి పైసలు వస్తున్నాయి. మరి మోదీ గారి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి వస్తూ ఉన్నది. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఏవైతే హామీలు ఇచ్చిందో దాంట్లో ఈరోజు మరి రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి ఈరోజు దుర్మార్గపు పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రైతు ఆ రోజు భరోసా అని చెప్పినరు. మరి రైతు కూలీలకు కావచ్చు, మరి కౌలు రైతులకు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా రైతులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పక్కన ఉంటే మరి అహర్నిశలు దేశ అభివృద్ధితో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు మరి ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదు అని చెప్పి ఈరోజు రైతులు బాగుంటేనే ఈరోజు దేశం మొత్తం బాగుపడుతుందని చెప్పి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మరి ఎంఎస్పీని మినిమం మద్దతు ధరని పెంచేటటువంటి ఈరోజు ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు రైతాంగానికి 14 రకాలైనటువంటి పంటలకి మద్దతు ధర ప్రకటించడం ద్వారా ఈరోజు ప్రతి పల్లెటూరులో కూడా ఈరోజు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. అందుకోసమే ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామాన కూడా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది.